హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 229 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,967 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్స్లో అంత సర్ప్రైజింగ్ ఇష్యూస్ అయితే ఏమి లేవు. ట్రంప్ దగ్గర నుంచి అయితే 50% స్టీల్ మీద టారిఫ్లు వేస్తామని వచ్చినా సరే మార్కెట్స్ అంత సర్ప్రైజింగ్ అయితే మూవ్ ఏమి అవ్వలేదు. అండ్ నిఫ్టీ అయితే 77 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,620 దగ్గర క్లోజ్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 0.8% అండ్ మిడ్ క్యాప్ అయితే 0.7% గెయిన్ అయ్యాయి. అండ్ ఎఫ్ఐ ఇండియా డేటా చూస్తే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి లాస్ట్ 3 సెషన్ నుంచి అయితే మనకి సెల్లింగ్ కనిపిస్తుంది. లాస్ట్ సెషన్లో అయితే 2,853 క్రోర్స్ వరకు సెల్ చేస్తే డిఏఎస్ 5,907 క్రోర్స్ వరకు బై చేశారు. ఈరోజు కూడా ఎక్కువ బ్లాక్ డీల్స్ జరిగాయి కాబట్టి మనం ఈరోజు కూడా ఎఫ్ఐ అండ్ డిఎస్ దగ్గర నుంచి మంచి బిగ్ నెంబర్ అయితే చూడొచ్చు. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సబ్సిడరీ అయిన హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిఆర్హెచ్పిని ఫైల్ చేసింది. దీనికి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ కూడా వచ్చింది. టోటల్గా 12,500 క్రోర్స్ ఐపీఓ అయితే రానుందని, ఇందులో 2,500 క్రోర్స్ అయితే ఫ్రెష్ ఇష్యూ అండ్ 10,000 క్రోర్స్ అయితే ఆఫర్ ఫర్ సేల్ అన్నట్టుగా మనకి ఈరోజు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాజ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్ అండ్ ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఒక స్ట్రాటజిక్ ఎంఓయూ అయితే సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని అడ్వాన్స్డ్ అండ్ సర్టిఫికేషన్ ఇండియాలో చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ లీడర్ ఇన్ ఐడెంటిఫై సెంట్రిక్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్ అయిన ఎంట్రస్ట్ అనే కంపెనీ దగ్గర నుంచి మల్టీ ఇయర్ డీల్ని వినేనట్టుగా విప్రో దగ్గర నుంచి ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ సిఎన్బిసిలో అయితే ఎన్ఎస్సి దగ్గర నుంచి నిఫ్టీ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ ఇండెక్స్ని లాంచ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నట్టు ఈరోజు మనకి సిఎన్బిసిలో ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ ఎన్ఎండిసి లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. లంప్ అండ్ ఫైన్స్ ఐరన్ ఓర్ ప్రైస్ కట్ తీసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. లంప్స్లో అయితే 140 రూపీస్ పెర్ టన్కి అండ్ ఫైన్స్లో అయితే 150 రూపీస్ పెర్ టన్ ప్రైస్ కట్ తీసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇది మనం ఎన్ఎండిసికి నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ కట్ వల్ల కమింగ్ క్వార్టర్లో మనకి రిజల్ట్స్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. మే మంత్ అప్డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇందులో హైయెస్ట్ ఎవర్ మంత్లీ వాల్యూమ్ను రికార్డ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇది ఇయర్ ఆన్ ఇయర్లో 14% ఇంక్రీజ్ అయినట్టుగా అండ్ ఆర్టీఎంలో అయితే 42% ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటు ఈరోజు ఐఎక్స్లో బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. 1.12% షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. 201 రూపీస్ 50 పైసా పెర్ షేర్ ప్రకారం 202 క్రోర్స్ వర్త్ షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా ఈరోజు మనకు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అశోక్ లేలాండ్ గురించి మాట్లాడుకోవాలి. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి 183 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్లో భాగంగా బిఎస్విఐ డీజిల్ బస్సెస్ని తమిళనాడు స్టేట్కి సప్లై చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈరోజు అయితే 3,480 క్రోర్స్ వర్త్ బ్లాక్ డీల్స్ అయితే జరగనున్నట్టుగా మనీ కంట్రోల్లో ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది. ఇందులో పార్టిసిపేట్ చేసే కంపెనీస్ ఇండిజిన్ అండ్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ అండ్ టాటా టెక్నాలజీస్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ దగ్గర నుంచి 3,480 క్రోర్స్ వర్త్ బ్లాక్ డీల్స్ అయితే జరగనున్నట్టుగా మనీ కంట్రోల్లో అప్డేట్ అయింది. నెక్స్ట్ ఎల్టీటీఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఎల్టీటీఎస్ అండ్ టెనెంట్ కంపెనీస్ ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్ అయితే సైన్ చేశాయి. ఇందులో భాగంగా అడ్వాన్స్ సస్టైనబుల్ న్యూ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రెడ్ బాక్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది. స్టార్లింక్ వెరీ సూన్ ఇండియాలో లాంచ్ చేయనున్నట్టుగా అన్లిమిటెడ్ డేటా 700 GBps స్పీడ్తో 850 రూపీస్ పెర్ మంత్కి మనకి అందించినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇది కానీ మన ఇండియాలోకి వస్తే మన ఎయిర్టెల్ అండ్ జియో అండ్ ఐడియా లాంటి టెలికాం కంపెనీస్కి నెగిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బిఎల్ గురించి మాట్లాడుకోవాలి. 537 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి.
2211 crores వర్త్ ఆర్డర్స్ వేరియస్ బిజినెస్ దగ్గర నుంచి వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. కింగ్డమ్ ఆఫ్ సౌత్ అరేబియాకి 380 కిలోవాట్స్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్స్ని సప్లై చేయడానికి, అండ్ అమెరికాకి హార్డ్వేర్ పోల్స్ని సప్లై చేయడానికి, అండ్ కేబుల్స్ ఇండియా అండ్ ఓవర్సీస్లో కేబుల్స్ సప్లై చేయడానికి, ఇలా డిఫరెంట్ బిజినెస్లో డిఫరెంట్ ఆర్డర్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.